మొన్న అసెంబ్లీలో హరీష్ అన్న మాట్లాడిన మాటల్ని నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నిజం చేసి నిరూపించిండు. ఎట్లా నిరూపించిండంటే మొన్న ఉప్పల్ ఫ్లైఓవర్ దగ్గరికి పోయిండు అన్నమాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. అయితే అది ఇంకా పూర్తి కాలేదు కదా, ఉప్పల్ కారిడార్ ఏదైతే ఉందో అది పూర్తి కాలేదు. సో పూర్తి కాకపోయేసరికి కేటీఆర్ మీద ఊగిపోయిండు. కేటీఆర్ని కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. సెల్ఫీలకు తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పనికిరాడు అని చెప్పి తిట్టిండు ఇష్టం వచ్చినట్టు. అయితే దరిద్రం ఏంటంటే రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యుండి కూడా ఆ కారిడార్, ఆ ఫ్లైఓవర్ అనేది ఎవరి ఆధీనంలో ఉన్నదో అనే విషయం కూడా మంత్రి గారికి తెలియదు. అది యాక్చువల్గా కేంద్రం ఆధీనంలో ఉన్న ప్రాజెక్టు. అది కేంద్రమే కడుతున్నది, కేంద్రమే ఆలస్యం చేసింది, కేంద్రమే ఆపేసింది, ఇంకా కేంద్రమే పూర్తి చేయాలి ఆ ప్రాజెక్టు. అది పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉన్న ప్రాజెక్టు. కేంద్రం ఆధీనంలో ఉన్న ప్రాజెక్టు గురించి కేటీఆర్ని తిట్టిండు కదా. అందుకే మొన్న హరీష్ అని అన్నాడు కదా ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి. ఆ మాటల్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నిజంగానే నిరూపించిండు, నిజం చేసి నిరూపించిండు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఏదేమైనా అయితే కేటీఆర్ గారు హైదరాబాద్లో దగ్గర దగ్గర 40 ఫ్లైఓవర్లు పూర్తి చేసిండు అనే విషయం హైదరాబాద్ వాసులకి, మొత్తం తెలంగాణ వాసులకి అందరికీ తెలుసు.